ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి పునరుద్దరించేందుకే సింగపూర్ పర్యటనకు వెళ్లినట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటన వివరాల్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. 1995 నుంచి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబుకు అనుబంధముందన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆర్సెలార్ మిత్తల్తో మాట్లాడి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికొచ్చేలా కృషి చేసినట్లు గుర్తు చేశారు. చాలా మంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈ రోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. ప్రధానమంత్రి గారితో 3 సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అందుకే ఈ రోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం. 2029 ఎన్నికలు వెళ్లే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది. TCS, కాగ్నిజెంట్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూమి లీజుకివ్వకుండా సాక్షి, భారతీ సిమెంట్స్ సంస్థలకు ఇవ్వాలా అని లోకేష్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు టాటా సంస్థ కోసం తెచ్చిన 99 పైసలకు ఎకరా విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టినట్లు వివరించారు. AI రాకతో సాఫ్ట్వేర్, IT ఉద్యోగాలు పోతాయనే భయం మనకు అవసరం లేదన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా AI, క్వాంటమ్ కంప్యూటింగ్ ను విద్యలో భాగం చేసినట్లు చెప్పారు.